మనం జీవజలపు ఊట వైపు చూడాలి, తొట్ల వైపు కాదు. వీళ్ళు ఏం చేశారంటే తొట్లు కట్టుకున్నారు. ఎవడి తొట్టు వాడికి, ఎవడి తొట్టు వాడు కట్టుకున్నారు. వాళ్ళు ఆ అంత్యొక్కకి వచ్చినప్పుడు మొదటిగా వాళ్ళు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇప్పుడు నువ్వేమని పిలువబడాలి? నేను లూథరన్, నేను మెథడిస్ట్, నేను ప్రెస్బిటేరియన్, నేను సిఎస్ఐ, ఇంకా నేను వన్నెస్, నేను పెంతెకొస్తు, ఇంకా నేను ఆర్సిఎం, నేను యెహోవా సాక్షిని, నేను పరలోకపు తల్లిని సంఘాన్ని, నేను మరియ తల్లి సంఘాన్ని. హల్లెలూయా. నువ్వెవరని పిలువబడాలి? క్రైస్తవులు అని. కానీ ఈరోజు వాళ్ళకు నచ్చిన తొట్టిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా అండి? రకరకాల తొట్లు. ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అది మన జీవితాల్లో కనబడాలి. హల్లెలూయా. నేను చెప్పకుండా, నేను చెప్పందా నువ్వు ఎలా చేస్తావు అని ఆయన నీతోను నీ పిల్లలతోను వాద్యమాడతాడట. ప్రైజ్ ది లార్డ్. నేను నీతోను నీ పిల్లలతోను వాద్యమాడేదను, జీవజలపు ఊట అయిన నన్ను విడిచిపెట్టి నీ కొరకు నువ్వు తొట్లను ఏర్పాటు చేసుకున్నాం. హల్లెలూయా.